హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కిచెన్ కంపోస్ట్ ఎలా చేయాలి, అలాగే కంపోస్ట్ యొక్క ఉపయోగాలను కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మనం కంపోస్ట్ యొక్క ఉపయోగం తెలుసుకుందామండి. అది తెలుసుకుంటేనే ప్రతి ఒక్కరూ కంపోస్ట్ని చేయడానికి భయం అనేది లేకుండా ప్రతి ఒక్కరూ ప్రిపేర్ చేసుకుంటారు. అండ్ చాలా ఈజీగా కూడా ముందైతే ఉపయోగం తెలుసుకుందాం. ఈ కిచెన్ వేస్ట్ వ్యర్థాలతో తయారయ్యే ఈ కంపోస్ట్ నేలకి, మన మట్టికి చాలా ఉపయోగం అండి. నేల సారాన్ని పెంచుతుంది ఈ కిచెన్ కంపోస్ట్. అంటే నేలలో సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుతుంది. ఈ కిచెన్ కంపోస్ట్ వేయడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగే కంపోస్ట్ లో ఉండే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, మైక్రోన్యూట్రియన్స్ మొక్కలకి సహజ ఎరువుగా పనిచేస్తాయి. అలాగే ఈ కంపోస్ట్ వేయడం వల్ల నేలలో తేమ నిల్వ పెరుగుతుందన్నమాట. అంటే మనం ఈ కంపోస్ట్ని గనక మట్టిలో వేస్తే మట్టి నీటిని బాగా పట్టుకొని ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే నీళ్లు తక్కువగా పోసిన మొక్కలు బాగా బతుకుతాయి అన్నమాట. అలాగే వేసవిలో నేలలు ఎండిపోయే సమస్య కూడా తగ్గుతుంది. అలాగే రసాయనాల ఎరువులు కూడా అవసరం తగ్గుతుంది. అంటే కిచెన్ కంపోస్ట్ ని వాడితే కెమికల్ ఫెర్టిలైజర్లు తగ్గిపోతాయి. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. మన ఇంటి చెత్తలో ఇంచుమించు 50% వరకు కూడా ఆహార వ్యర్థాలే ఉంటాయి. కంపోస్ట్ని చేస్తే చెత్త తగ్గుతుంది. అలాగే వాసన, ఈగలు, అలాగే కాలుష్యానికి కూడా చాలా మంచిది. అలాగే ఈ కిచెన్ కంపోస్ట్ లో విత్తనాలు మొలకెత్తడం మెరుగ్గా ఉంటుందండి. అంటే కంపోస్ట్ కలిపిన మట్టిలో గనక విత్తనాలు నాటితే చాలా త్వరగా అండ్ బలంగా కూడా మొలకెత్తుతాయి అన్నమాట. ఒక పూల మొక్కలకైనా కాయగూరల మొక్కలకైనా ఈ కిచెన్ కంపోస్ట్ మన మట్టిలో వేసుకోవడం వల్ల ఉత్పత్తి అనేది ఎక్కువగా వచ్చి నాణ్యతగా వస్తాయి. ఆ తర్వాత ఈ కంపోస్ట్ వల్ల మట్టిలోని సూక్ష్మజీవులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. దానివల్ల ఎర్త్వామ్స్ ని కూడా ఆకర్షిస్తుంది అన్నమాట. ఈ కిచెన్ కంపోస్ట్ అంటే ఎర్త్వామ్స్ కి ఎంతో ఇష్టమైన ఆహారం. ఎర్రలు చాలా ఇష్టపడతాయండి. వాటితో ఈ ఎర్రలు ఉండడం వల్ల నేల మరింత సారవంతంగా తయారవుతుంది. ఈ ఎర్రలు మన మట్టిలో ఉండడం ద్వారా మట్టి అనేది కాస్త గుల్లగా తయారవి మొక్క యొక్క రూట్స్, అంటే దాని యొక్క వేర్లు చాలా ఫ్రీగా ఎదుగుతాయి. దానివల్ల మొక్క చాలా బలంగా అండ్ ఫ్రెష్గా వస్తుందండి. ఫైనల్గా చెప్పాలంటే ఈ కిచెన్ కంపోస్ట్ మన మొక్కలకి న్యాచురల్ ఎరువండి. మన ప్లాంట్స్ కూడా చాలా హెల్దీగా పెరుగుతాయి. అలాగే మన మెయిన్గా కిచెన్లోని వ్యర్థాలు అనేవి తగ్గుతాయండి కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకుంటే. అలాగే మన పరిసరాలు కూడా చాలా క్లీన్ అండ్ ఫ్రెష్గా ఉంచుకోగలుగుతాం. అయితే ఈ కిచెన్ కంపోస్ట్ని మనం ఏ సీజన్లో చేసుకోవాలి అంటే సమ్మర్ సీజన్ అని మంచిదని చెప్పొచ్చండి. ఎందుకంటే సమ్మర్ సీజన్లో చేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే కంపోస్ట్ కూడా చాలా ఫాస్ట్గా మనకి తయారవుతుంది అనమాట. కంపల్సరీ కంపోస్ట్కి మనకి ఒక 2 to 3 months అయితే టైం పడుతుందండి. ఆ 2 to 3 monthsలోనైతే మనకి బెస్ట్ కంపోస్ట్ అనేది తయారవుతుంది. అయితే మన ఇంట్లో రోజు వచ్చే కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ని ఎలా చేయాలో చూసేద్దాం. డైలీగా మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ ఏమేమి వేయాలి, ఏం వాడితే మనకి కరెక్ట్ కంపోస్ట్ అనేది తయారవుతుందో చూసేద్దామండి. మనకి కంపోస్ట్ తయారవడానికి గ్రీన్స్ అండ్ బ్రౌన్స్ వాడతామండి. అంటే గ్రీన్స్ అంటే పచ్చనివి, బ్రౌన్స్ అంటే ఎండిపోయినవి. గ్రీన్స్ మనకి ఒక భాగం ఉంటే బ్రౌన్స్ అనేవి రెండింతలు ఉండాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్ కంపోస్ట్ అనేది తయారవుతుంది. మనకి బ్రౌన్స్ వచ్చేటప్పటికి పొడి ఆకుల చెత్త, అలాగే చెట్టు మొక్కలు ఎండిపోయిన ఉంటాయి కదండి, అవి పుల్ల ముక్కలు, అలాగే పేపర్స్, అలాగే కార్డ్బోర్డ్స్, అలాగే ఇంకా కోకోపిట్, వీటిని బ్రౌన్స్ అంటారు. అలాగే గ్రీన్స్ వచ్చేసరికి మనకి డైలీగా వచ్చే వెజిటేబుల్స్ తొక్కలండి. అంటే ఉల్లిపాయలు, అలాగే బీరకాయలు, బంగాళదుంపలు, క్యారెట్, బీట్రూట్, అలాగే గుడ్లు యొక్క షెల్స్ ఉంటాయి కదా, అవైతే మనకి ఉడికించిన దానికన్నా పచ్చి గుడ్డి యొక్క తొక్క అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన దేవుడికి పూలు పెడతాం కదా, అలా పువ్వులు, అలాగే టీ పౌడరు, అలాగే బనానా, మన అరటిపండు యొక్క తొక్కలు, ఇలా వీటిలన్నింటినీ మనం గ్రీన్స్ అంటామండి. అయితే ఈ కంపోస్ట్ మనకి ఈ తడి తొక్కు, పొడి తొక్కులతోని మనం డీకంపోజ్ చేస్తేనే కంపోస్ట్ అనేది మనకి వస్తుంది. అలా డీకంపోజ్ అవ్వాలంటే మనం ఇందులో కొన్ని మైక్రోబ్స్ వాడాలి. మరి మైక్రోబ్స్ అంటే ఏంటి? మైక్రోబ్స్ అనేవి ఎందులో ఉంటాయి అంటే ఆవు పేడలో ఉంటాయండి. అలాగే పుల్లటి మజ్జిగలో ఉంటాయి. ఆ తర్వాత ఆవు మూత్రం. ఈ మూడిట్లోని మనకి మైక్రోబ్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి.
వీటిని యూజ్ చేస్తే మనకి కంపోస్ట్ అనేది కరెక్ట్గా డీకంపోజ్ అవుతుంది. లేదంటే మనకి కంపోస్ట్ అనేది కరెక్ట్గా రెడీ అవ్వదు. మనం కరెక్ట్గా మైక్రోబ్స్ యాడ్ చేయాలి. అలాగే తడి పొడి తొక్కుల్ని 1:2 చొప్పున వేస్తేనే కంపోస్ట్ అనేది కరెక్ట్గా డీకంపోజ్ అవుతుంది. అప్పుడు మనకి కొన్ని రోజులకే అంటే 2-3 మంత్స్లో కంపోస్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. అయితే ఈ కిచెన్ కంపోస్ట్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో సింపుల్గా ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక ప్లాస్టిక్ బకెట్ అవ్వచ్చు, లేదంటే ఇలాంటి ట్రేస్, ఇప్పుడు నేను చూపిస్తున్న ఇలాంటి ట్రే ఉంది కదా, అలాంటి ట్రే, లేదంటే మట్టి గోళాలు, లేదంటే సిమెంట్ గోళాలు, అలాగే ఏదైనా ఇంట్లో యూజ్ చేయలేని ఏదైనా ఉంటే కనుక దాన్ని మనం తీసుకోవచ్చండి. తీసుకొని దానికి కొన్ని హోల్స్ అనేవి పెట్టాలి. అలా కన్నాలు పెడితే గాలి అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. అలా మూవ్ అయింది తర్వాత మనం కంపోస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు కొన్ని వాటర్స్ అనేవి యూజ్ అవుతాయండి. ఆ వాటర్ అనేది కూడా వేస్ట్ వాటర్ అనేది ఆ కన్నాల ద్వారా బయటకు వచ్చేస్తాయి. అలా కన్నాలు హోల్స్ పెట్టుకొని ఆ తర్వాత మనం ఆ కన్నాలు అనేవి మనకి మూసుకుపోకూడదండి. మూసుకుపోకుండా మనం చిన్న రాళ్ళ పిక్కలు కానీ, లేదంటే నేను ఇప్పుడు ఎండు పుల్లలు వేసాను కదా, అలా పుల్లలు కానీ వేసుకొని హోల్స్ అనేవి క్లోజ్ అవ్వకుండా మీరు మట్టి అనేది మనకు అందులో చేర్చకుండా ఉండాలండి. అలా పుల్ల ముక్కలు వేసేసాను కదా, ఆ తర్వాత కొన్ని ఎండుటాకులు వేసుకున్నాను. ఆ తర్వాత కాస్త ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ ఉంది కదా తడిది, మన ఇంట్లో వచ్చే కాయగూరల వ్యర్థాలన్నమాట. అంటే కాయగూరల మీద తొక్కలు అనేవి మనం తీసేస్తాం కదా, అంటే బీరకాయ పొట్టు, అలాగే ఆనపకాయ పొట్టు, అలాగే మనకి ఆకుకూరలు వస్తాయి కదా, అంటే తోటకూర, తర్వాత పాలకూర, చుక్కకూర, గోంగూర, ఇలాంటి వాటికి ఆకులు అనేవి తీసేసి కాళ్ళు అనేవి మనం పాడేస్తాం. అలాంటి కాడలను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేయండి. ఇలా మీరు కట్ చేసి వేసుకోవడం వల్ల కంపోస్ట్ అనేది మనకి 2-3 నెలల్లోనే బాగా బెస్ట్గా రెడీ అవుతుంది అనమాట. అలా పీసెస్ కింద కట్ అయిపోతే త్వరగా డీకంపోజ్ అవుతుంది. అలా ఏ తడి తొక్కున్నా మీ ఇంట్లో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయండి. ఆ పీసెస్ని మీరు లేయర్స్ కింద వేసేయండి. ఇలా వేసుకున్న తడి తొక్కులో కాస్త మీకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉందనుకోండి మీ తడి తొక్కులో, అలాంటప్పుడు మీరు కాస్త కోకోపిట్ని వేసుకోవాలి. అప్పుడు మనకి ఆ తడి తొక్కులో ఉన్న వాటర్ అనేది ఆ కోకోపిట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇన్ కేస్ మీకు కోకోపిట్ లేదంటే కనుక ఆ ప్లేస్లో మీకు వడ్లు పొట్టు వేసుకోవచ్చు, లేదంటే కార్డ్బోర్డ్ పీసెస్, లేదంటే పేపర్, న్యూస్ పేపర్ ముక్కలు, లేదంటే కార్పెంటర్ వర్క్ చేస్తే మనకి వేస్ట్ వస్తుంది కదా, అలాంటి వేస్ట్ని కూడా వేసేయచ్చు. మనకి పేపర్స్ వేసేటప్పుడు ప్లాస్టిక్ ఐటమ్స్ లాంటివి ఏమైనా వస్తాయి, అంటే ప్లాస్టిక్ ర్యాపర్స్, కవర్స్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక తీసేయండి. అవి మనకి మట్టిలో కలవు కదా. ఇలా పేపర్స్ వేసిన తర్వాత కాస్త మరొక లేయర్ని మట్టిని వేసేద్దాం. మట్టిని వేసిన తర్వాత మనకు ఒక లేయర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫుల్గా. మళ్ళీ ఫస్ట్ నుంచి బిన్ కంప్లీట్ అయినంత వరకు సేమ్ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకోండి. తడి తొక్కు, పొడి తొక్కు, అలాగే కొన్ని మైక్రోబ్స్, ఇదే విధంగా బిన్ అంతా మనకి కంప్లీట్ నిండినంత వరకు ఇవే ప్రాసెస్గా లేయర్స్ కింద వేసేసుకోండి. నేను ఇలా సెకండ్ లేయర్ వేసేటప్పుడు కాస్త నాకు ఆల్రెడీ కిచెన్ కంపోస్ట్ని నేను ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ కంపోస్ట్ని నేను ఇప్పుడు ఇందులో కూడా వేస్తున్నాను అనమాట. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫాస్ట్గా కంపోస్ట్ అనేది తయారవుతుంది. మీరు ఆ విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందులో మనం మైక్రోబ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, మనకి అది కూడా ఇందులో వేసామనుకోండి ఇది ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది. అందువల్ల మీరు ఈ విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నా పాత కంపోస్ట్ బిన్లోని ఎర్త్వామ్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ ఎర్త్వామ్స్ నేను కదపకుండా మళ్ళీ అందులోనే వేసేసాను. కొన్ని అందులో వచ్చిన ఎర్త్వామ్స్ని కూడా తీసుకొని మనం ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంటే మనం తడి తొక్క అనేది మనం ఇందులో వేసాం కదా, ఆ తడి తొక్కును తినటానికి ఈ ఎర్త్వామ్స్ అనేవి వస్తాయి. ఒకవేళ మన తడి తొక్కులో కనుక వాటర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటే ఫైనల్గా మీరు వాటర్ అనేది ఇలా చల్లుకొని ఆ తర్వాత ఫైనల్గా కవర్ చేసేయాలండి. ఇది తడి తొక్కుతో మాత్రం, కిచెన్ వేస్ట్ తడి తొక్కుతో మాత్రం ఇలా ఓపెన్గా ఉండకూడదు. ఓపెన్గా ఉంటే కంపల్సరీ చిన్న చిన్న దోమలు అలాగే పురుగులు అనేవి వచ్చేస్తాయి. పైన కోకోపిట్తో కానీ మట్టితో కానీ కవర్ చేసేసుకోండి. అయితే ఇలా రెడీ చేసుకున్న ఈ బిన్నుని మనం వర్షానికి తడవకుండా, ఎండకి ఎండిపోకుండా ఒక షేడ్లో పెట్టుకోవాలి. మనం కంపోస్ట్ని ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఇందులో నీమ్ పౌడర్ని కూడా కలపాలండి, అంటే వేపపిండి. ఆ వేపపిండి మనకి నర్సరీస్లో అవైలబుల్గా ఉంటుందండి, లేదంటే మనకి అమెజాన్లో 400 గ్రామ్స్ 159 రూపీస్ పడుతుంది. ఇది మన కంపోస్ట్ బిన్ తయారు చేసేటప్పుడు 1.5 స్పూన్స్ లేదంటే ఒక 2 స్పూన్స్ వరకు వేయచ్చు. ఇలా చేస్తే మనకి పురుగు పుట్ర అనేది చేరకుండా ఉంటుంది.
అలాగే మనకి మట్టిలోని హానికర సూక్ష్మజీవులు అనేవి ఉంటాయండి. అవి నశించాలంటే కంపల్సరీగా మనం ట్రైకోడర్మా పౌడర్ అనేది కూడా వేసుకోవాలండి. ఇది సాయిల్‌లో మంచి బ్యాక్టీరియాని వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఈ ట్రైకోడర్మా పౌడర్ కూడా మనకి ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అయితే ఈ కిచెన్ వేస్ట్‌ని మనకి ఏ రోజుది ఆ రోజు కూడా మనం వేసుకొని కూడా బిన్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సపోజ్ ఈరోజు వచ్చిన వేస్ట్ మనం ఫిల్ చేయాలనుకోండి, ఒక ఎంప్టీ బిన్ తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్‌గా ఈరోజు వచ్చిన వేస్ట్ అంతా మనం ఫిల్ చేసేస్తాం. ఎండుటాకులు అలాగే పచ్చివి అన్ని కలిపి వేసేస్తాం. ఆ తర్వాత పైన మనం మైక్రోబ్స్ అని వేసేసి ఆ తర్వాత మట్టితో కవర్ చేస్తాం. ఈరోజు కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే వచ్చిన కిచెన్ వేస్ట్‌ని కూడా మనం సెకండ్ లేయర్ కింద అలా వేసేస్తాం అనమాట. అలా ఏ రోజుది ఆ రోజు కూడా మనం బిన్ ఫిల్ అయినంత వరకు కూడా కిచెన్ వేస్ట్ అనేది మనం వేస్తూ ఉండొచ్చండి. అయితే ఒక 10-20 రోజుల తర్వాత నా కంపోస్ట్ బిన్ అనేది ఎలా ఉందో మీకు చూపిస్తున్నానండి. ఇందాక మనం పెట్టుకున్నాం కదా కంపోస్ట్ బిన్ రెడీ చేసి, అది ఈ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఈ ఎర్త్‌వార్మ్ చూడండి అక్కడ లాస్ట్ మనం ప్రిపేర్ అయిన తర్వాత ఎర్త్‌వార్మ్స్ అనేవి రిలీజ్ చేసాం కదా! ఆ ఫుడ్ చూసారా ఎలా తింటుందో? ఆ ఎర్త్‌వార్మ్ అనేది ఫుడ్ మనకి తింటుంటే కంపోస్ట్ అనేది మంచిగా తయారవుతదండి. అయితే యాక్చువల్‌గా అసలు కంపోస్ట్ బిన్స్ పెట్టుకునేటప్పుడు వీక్లీ ఒక 2-3 టైమ్స్ కంపల్సరీ బిన్ మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి చెక్ చేసుకొని మిక్స్ చేసామనుకోండి, తేమ అనేది ఉందా లేదా? ఆ తడిదనం అనేది ఉంటేనే మనకి బిన్ అనేది కరెక్ట్‌గా ప్రిపేర్ అవుతుంది. అంటే అటు ఎక్కువ అవ్వకూడదు, అలాగని తక్కువగా కూడా ఉండకూడదండి. డ్రై అయిపోయిందనుకోండి మనకు మంచిగా తయారవ్వదు. దానివల్ల నాకు కాస్త పుల్లటి మజ్జిగ ఉంటే నేను మొత్తం అంతా ఒక్కసారి వేసి మిక్స్ చేసుకున్నాను. అలాగే దీంతో పాటు కొన్ని ఎగ్ షెల్స్ వస్తాయి. ఆ ఎగ్ షెల్స్‌ని కూడా బ్రేక్ చేసి అందులో వేసి కాస్త సాయిల్‌ని వేసి మూత పెట్టేసానండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరొక్కసారి నేను మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకొని మీకేమైనా వాటర్ కంటెంట్ గనక తగ్గితే కాస్త వాటర్ అయినా స్ప్రింకిల్ చేయొచ్చు. లేదంటే గోమూత్రమైనా వేసుకోవచ్చు. లేదంటే మజ్జిగ పుల్లటి మజ్జిగ ఇలాంటివి మనం యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి కంపోస్ట్ బిన్ అది చక్కగా పర్ఫెక్ట్‌గా తయారవుతుందనమాట. అయితే కంపోస్ట్ మనకి కరెక్ట్‌గా తయారవుతుందా లేదా? మనకి డౌట్ అండి చాలా మందికి. చేస్తూనే ఉంటాం గానీ కంపోస్ట్ రెడీ అవ్వట్లేదు, స్మెల్ వచ్చేస్తుంది. ఇలా చాలా మందికి డౌట్‌లు. అలాంటి డౌట్స్ అనేవి మనకు పోవడానికి ఏంటంటే ఒక 2 టిప్స్ చెప్తాను చూడండి. అది కంపల్సరీగా ఆ 2 ఉంటే గనక మీకు కంపోస్ట్ అనేది ఫైనల్ స్టేజ్‌కి చాలా కరెక్ట్‌గా వస్తుంది. మనం బిన్ ప్రిపేర్ చేస్తాం కదా! అలా ప్రిపేర్ చేసేటప్పుడు ఒక 20 డేస్ తర్వాత బిన్ అడుగు భాగంలో కాస్త వేడిగా టెంపరేచర్ అనేది మనకు ఉష్ణోగ్రత వేడిగా వస్తుంది. అలా వేడిగా మారుతుంది అంటే కంపోస్ట్ కరెక్ట్ పద్ధతిలో జరుగుతుందని. ఆ తర్వాత ఒక 25 డేస్ తర్వాత మీకు కంపోస్ట్ మీకు బ్రౌన్ కలర్‌లో మారుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక 2 మంత్స్, 1 ½ మంత్, 2 మంత్స్ అయిన తర్వాత రాను రాను అది బ్లాక్ కలర్‌లో చేంజ్ అయిపోతుందన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్‌గా కంపోస్ట్ అనేది తయారవుతుందని మీరు తెలుసుకోవచ్చు. మీరు కంపోస్ట్ బిన్ కంప్లీట్ అయిన తర్వాత మట్టి వేసేసి మూత పెడుతున్నాం కదా! అలా మూత పెట్టేటప్పుడు కాస్త చిన్న గ్యాప్ ఇచ్చి మూత పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల ఫ్రీగా గాలనేది కూడా వెళ్తుంది కాబట్టి, మనకి వేస్ట్ స్మెల్ అనేది కూడా రాదు. అలాగే పురుగు కూడా చేరకుండా ఉంటుంది. ఇన్‌కేస్ మీకు పురుగు ఏమైనా పడుతుంది అనుకున్నప్పుడు ప్రాసెస్ చేసేటప్పుడు పురుగు, పుట్ర అవి చేరుతాయి కదా! అలాంటి టైంలో మీరు కాస్త వేప పిండిని కొంచెం జల్లుతూ ఉండండి. మిక్స్ చేసేటప్పుడు కాస్త పిండిని జల్లారంటే మీకు ఆ సమస్య కూడా ఉండదు. అయితే నా కంపోస్ట్ బిన్ ఒక 20 డేస్ కంప్లీట్ అయిపోయిందండి. ఇలా కంప్లీట్ అయిన దాంట్లో కాస్త వర్షం జల్లు కొట్టడం వల్ల మళ్ళీ కంపోస్ట్ బిన్ మొత్తం వెట్టగా అయిపోయింది. అయితే అప్పుడు మళ్ళీ ఏం చేశానంటే కాస్త ఈ కోకోపిట్ పౌడర్ ఉంటే దాన్ని నేను ఆ బిన్‌లో వేసుకొని ఒకసారి మిక్స్ చేశాను. అంటే ఇది ఆల్రెడీ మనకి డ్రైగా ఉంటుంది కదండీ! ఈ కోకోపిట్ అనేది వాటర్ అనేది అబ్జార్బ్ చేస్తుంది. దానివల్ల నేను మళ్ళీ నా కంపోస్ట్ బిన్‌లో వేసి మళ్ళీ అంతా ఒక్కసారి కిందది పైది మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేశాను. ఇలా మిక్స్ చేసి ఒక 10-12 డేస్ అయిందండి. కరెక్ట్‌గా నాకు కంపోస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా తయారైపోయింది. అలాగే దీనికన్నా ముందు చేసుకున్న కంపోస్ట్ బిన్ కూడా తడిచిందండి. మీకు ఆల్రెడీ ముందు చూపించాను కదా! అంటే ఇందులో తయారైన ఈ కంపోస్ట్‌ని నేను అందులో వేసి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను కదా! అది మళ్ళీ నేను కొంచెం సెట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఇది కూడా కొంచెం కంపోస్ట్ అనేది తడిచింది. అయితే ఇలా వెట్టగా ఉంది కదా అని మరికొంచెం నేను ఒక 2, 3 గుప్పిళ్ళు తీసుకొని కోకోపిట్ ఇది కూడా వేసేసానండి. ఇది కూడా నాకు చక్కగా కంప్లీట్‌గా బాగా పర్ఫెక్ట్‌గా తయారైపోయింది. మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే గనక ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ప్రాబ్లమ్ అనేది మీకు వెంటనే సాల్వ్ అయిపోతుంది. మళ్ళీ కాస్త కోకోపిట్‌ని ఇందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసానండి. ఒక 12 డేస్‌కి కంప్లీట్‌గా చక్కగా తయారైపోయింది.
మరి ఇలా తయారు చేసుకున్న ఈ కంపోస్ట్ ని మన గార్డెన్ లో ఉన్న ప్రతి ఒక్క పూల మొక్కలకి, అలాగే కాయగూరల మొక్కలకి, అలాగే ఆకుకూరలకి, ఏ మొక్కకైనా ఈ కంపోస్ట్ అనేది వేసుకోవచ్చండి. ఒక గుప్పుడు తీసుకొని వేసుకుంటే మన మొక్కలకి మంచి న్యూట్రిషన్స్ అనేవి ఈ కంపోస్ట్ ద్వారా వస్తాయండి. అయితే మరింకెందుకండి లేట్, మన కిచెన్ వేస్ట్ వ్యర్థాలతో వచ్చే ఈ ఆర్గానిక్ కంపోస్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకుంటారని కోరుకుంటున్నాను. మరి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.